నమస్తే. ఎన్నో విషయాలు అటు ఆధ్యాత్మికంగా, రాశి ఫలితాల ద్వారా, అలాగే లైఫ్‌కి సంబంధించి ఎన్నో విషయాలు మనకి వివరిస్తూ ఉంటారు డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు ఏంజెల్ నెంబర్స్ గురించి మాట్లాడబోతున్నాం. మాకు తెలుసు ఏంజెల్ నెంబర్స్ మళ్ళీ కొత్తగా ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ చాలామంది చాలా రకాలుగా డిఫైన్ చేస్తారు దాన్ని. రకరకాల డెఫినేషన్స్ చెప్తూ ఉంటారు. అసలు ఖచ్చితంగా ఏంజెల్ నెంబర్స్ అంటే ఏమిటి? అవి మన లైఫ్ని ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి మన లైఫ్లో? మనం ఆ నెంబర్స్ని చూసినప్పుడు మనకు కలిగే అనుభూతి కానివ్వండి, లైఫ్ చేంజెస్ కానివ్వండి ఏముంటాయి? మన లైఫ్లో ఆ నెంబర్స్ రావటం వల్ల మనకి ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఈ విషయాలన్నీ కూడా వివరించబోతున్నారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చాలా చక్కగా వివరిస్తారు. మీకు ఈ నెంబర్స్లో ఎలాంటి నెంబర్స్ మీకు కలిసి వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్కారం. అసలు ఏంజెల్ నెంబర్స్ అంటే ఏమిటి? ఫస్ట్ మీరు డెఫినేషన్ చెప్తూ మనం తర్వాత నెంబర్స్ గురించి మాట్లాడాలి. తప్పక. ఏంజెల్ నంబర్స్ అంటే మనకి ఫస్ట్ నంబర్స్ అంటే ఏంటని తెలుసుకుందాము. అందరికీ తెలుసు, చాలామందికి భయం కూడా ఉంటుంది మ్యాథ్స్, అర్థమెటిక్ అంటేను. బట్ డీకోడ్ చేస్తే ఎనర్జీని, మన అందరికీ తెలిసింది ఏంటంటే మన వైబ్రేషనల్ బీయింగ్స్, అంటే వీఆర్ సరౌండెడ్ విత్ అవర్ ఓన్ ఎనర్జీ. మన ఎనర్జీయే ఉంటుంది. ఆ ఎనర్జీ ఎలా వస్తుంది? థాట్స్ మూలాన్ని వస్తుంది, థింకింగ్ పవర్ మూలాన్ని వస్తుంది, ఏకాగ్రత మూలాన్ని వస్తుంది, మెడిటేషన్ మూలాన్ని వస్తుంది. ఇవన్నీ మనం చాలా చెప్పుకోవచ్చు. మోడాలిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ నంబర్. మనం ఈ ఎనర్జీని డీకోడ్ చేసినప్పుడు ఆకాశం కూడా 9 అని చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు. 369 అనేది చాలా ఇంపార్టెంట్ నంబర్ అనేది ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఏదైనా సరే 9 అనే నంబర్ ఉందంటే సింగిల్ నంబర్ అది. సో ఇప్పుడు 99 అంటే ఓకే, డబుల్ నెంబర్ అయింది. కానీ బేసిక్గా ఏంజెల్ నెంబర్స్ అంటే మనం రిపీట్ చేసింది 3 టైమ్స్, అంటే 111, 222 ఇలాగ 3 టైమ్స్ రిపీట్ చేసింది మన ఏంజెల్ నెంబర్స్ అంటాం. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే 9 కనిపించడం ఈజీగా కనిపిస్తుంది. అవును. అరుదుగా కనిపించేవి కొంచెం అంటే లేట్గా అస్తమానం కనిపించకుండా ఉండడం. సో ఒకే నంబర్ ఉందనుకో, మన ఫోన్లో కూడా చూసుకోవచ్చు కదా, 1 సింగిల్ నంబర్. 2 నంబర్స్ ఉన్నాయనుకో, 99 అనేది వరుసగా వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి 00 వస్తూ ఉంటుంది. 3 వరుసగా రావడం కొంచెం తక్కువ. ఓకే. అది కూడా ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్ వచ్చాయి కనుక అవి కూడా చూస్తున్నాం. సో 111, 222 వీళ్ళని ఏంజెల్ నంబర్స్ కింద మనం పరిగణిస్తాం అన్నమాట. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అసలు ఎందుకు అవి కనిపిస్తాయి అనేది మనం చూద్దాం. సో చాలామందికి ఏంటంటే లైఫ్లో ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి. ఒక సిచ్యువేషన్ ఉంది అనుకుందాం, సపోజ్ నా కొడుకుని ఈ స్కూల్లో కాదు పక్క స్కూల్లో వేయాలి, ఈ స్కూల్ బాగుందా? సింపుల్ ఎగ్జాంపుల్, ఈ స్కూల్ బాగుందా, లేకపోతే చాయిస్ తీసుకోలేకపోతున్నావు. సో ఏదో ఒక నంబర్ కనిపించింది నీకు, యూ గాట్ అట్రాక్టెడ్ టు దట్ నంబర్. అంటే ఏంటి? యూనివర్స్ నీకు పాజిటివ్ దిశగా చూపించేదే ఒక ఏంజెల్ నెంబర్ కింద మనం పరిగణిస్తాం. అంటే పాజిటివ్ దిశలో వెళ్ళమని, పాజిటివ్గా థింక్ చేయమని, అలాగే ఏదైనా సమస్య ఉన్నప్పుడు, నీకు డౌట్ ఉన్నప్పుడు దాన్ని నిర్వృత్తి చేయడానికి కనిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాం అన్నమాట. సో అలాగే 555 అనే నంబర్ ఒక సింపుల్గా మాట్లాడుకోవాలి అంటే కనుక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆ నెంబర్ కనిపించిందంటే బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుందంటాం. అలాగే కొన్ని స్పెషల్ నంబర్స్ ఉంటాయి, అంటే 456, 369. ఓకే, వాటి గురించి సపరేట్గా మాట్లాడదాం. అయితే ఏంజెల్ నెంబర్స్లో రకరకాల నెంబర్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా నెంబర్స్ ఉంటాయి. అందులో 000 జీరో అనగానే చాలామంది జీరోగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకేం కలిసి రాదేమో, మనకేంటి 0 వచ్చింది, ఇన్ని జీరోస్ రావడం ఏంటి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏమిటి ఆ జీరోకి ఏంజెల్ నెంబర్స్లో ఎలాంటి ప్రత్యేకత ఉంది? షూర్, 0 లేకపోతే ఏమీ లేదు ఫస్ట్ అది. ఓకే. ఎందుకంటే 0లోనే అన్నీ ఉన్నాయి. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, ఇట్ ఈస్ అ సర్కిల్. లైఫ్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ సర్కిల్ కదా. అంటే ఏంటి, మనకి ఎనర్జీ అయినా మన థింకింగ్ అయినా, ఎప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు మాట్లాడుకున్నా లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే మాట్లాడుకుంటాం. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఏంటి, వాట్ కమ్స్ అరౌండ్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, వాట్ కమ్స్ అరౌండ్ గోస్ అరౌండ్. అంటే ఏంటి, మొత్తం సర్కిల్ అది. సో సర్కిల్ అనేది కూడా దెర్ ఇస్ మీనింగ్ టు ఇట్. అంటే మీనింగ్ మనం ఏమి ఇస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏంజెల్ నెంబర్స్ మనం చూసినప్పుడు మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే థ్యాంక్ ద యూనివర్స్. నువ్వు థ్యాంక్ యూ గాడ్ అని కూడా చెప్పచ్చు, ఇష్ట దైవాన్ని తలుచుకోవచ్చు, థ్యాంక్ యూ యూనివర్స్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే నాకు ఈ నెంబర్ కనిపించింది, నాకు ఒక సొల్యూషన్ దొరుకుతోంది. సో
దానికోసం. సో ఫస్ట్ ఏంటంటే 000 గురించి నువ్వు అడిగావు. 000 బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే న్యూ బిగినింగ్స్కి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. ఏదైనా సరే ఎండ్ అయినప్పుడు ఒకటి బిగిన్ అవ్వాలి. 0 అంటే మనకి తెలుసు, షేప్ కూడా మనకి అంటే సర్కిల్ అంతే కదా. సో ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడే స్టార్ట్ అవుతుంది. సో దానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ఇట్? ఇట్ ఈస్ న్యూ బిగినింగ్స్. అంటే ఏదైనా కొత్తగా ఏదో స్టార్ట్ అవ్వబోతోంది, లేకపోతే నువ్వు అనుకున్నదే. సపోజ్ ఒకటి అనుకుంటున్నావు, నేనేమో ఇంట్లోంచి ఏదో చేయాలనుకున్నా, సింపుల్ ఎగ్జాంపుల్ కింద. లేకపోతే మనకి ఏంటంటే ఇంత డబ్బు కావాలి, నేను ఇది కొనుక్కుందాం అనుకున్నాను, లేకపోతే ఒకటి ఇంటి నిర్మాణం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఏదైనా సరే యూనివర్స్ ఏమో సైన్ పంపిస్తోంది, అంటే పాజిటివ్ సైన్. మనం మాట్లాడేది పాజిటివ్ సైన్ పంపిస్తోంది అనమాట. అంటే ఏంటి, నీకు ఈ నంబర్ కనిపించినప్పుడు, ఏంజల్స్ బై ఇట్ సెల్ఫ్ అంటే అంతే కదా, ఏంజల్స్ అంటేనే మనకి దేవదూతలు తెలిసిందే కదా, అవి నంబర్ రూపంలో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో న్యూ బిగినింగ్ అనేది నీకు స్టార్ట్ అవ్వబోతోంది అండ్ యూ షుడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అంటే ఏంటి, ఆ పాత్లో నడవాలి అండ్ యూ షుడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అంటే ఏంటి, నువ్వు ఏమనుకుంటున్నావో తప్పక అది నెరవేరుతుంది, నీ కోరిక, గోలు. నువ్వు అదే దిశలో నడిచావంటే పరిపూర్ణమవుతుంది, నువ్వు గోల్ని రీచ్ అవుతావు అని పాజిటివ్గా చెప్పడానికి మనకి ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి. సో మనం ఎక్కడెక్కడ కనిపిస్తాయో ఫస్ట్ చూద్దాం. మనకి ఫోన్లో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు, దాంట్లో 000 ఉండొచ్చు. ఇప్పుడు ఫోన్ చేశారు నాకు, ఒకటి 369 కనిపించింది నాకు. సో దానికి ఏంటంటే అట్రాక్ట్ అవుతావు. రైట్. అది అందరికీ కనిపించాలని లేదు కదా. సో బిల్ బోర్డ్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్, మనం చెప్పినట్టు సెల్ ఫోన్స్, కార్ నంబర్స్ అండ్ ఆల్సో నోట్స్లో. అంటే ఏంటి, మనం డబ్బు రూపేనా కూడా కనిపించవచ్చు. సో అదంతా ఏంటి, నువ్వు అనుకున్న దానికి యూనివర్స్ నీకు ఆన్సర్ పంపిస్తోంది. ఓకే. సో ఈ జీరోస్ వలన యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్స్ పంపించే అవకాశం ఉందంటారు? పాజిటివ్ ఆన్సర్స్, దట్స్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఏంటి, నువ్వు అనుకుంటున్నావు, ఒక క్వశ్చన్ అడిగావు, లేకపోతే అనుకుంటున్నావు సబ్కాన్షియస్గా, నువ్వు కంటిన్యూస్గా అనుకుంటున్నావు. ఏ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే సపోజ్ ఇప్పుడు చైల్డ్ గురించి అవ్వచ్చు, ఇప్పుడు పిల్లలు కావాలనుకోవచ్చు, లేకపోతే నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా సరే కొత్తది, లేకపోతే ఒక దానికి సొల్యూషన్. సపోజ్ నా రిలేషన్షిప్ బాగాలేదు, ఇప్పుడు నాకు ఈయనతోనే ఉండాలని ఉందో, లేకపోతే ఈవిడతోనే ఉండాలని ఉంది అనుకుందాం కాసేపు. సో దానికి కూడా సొల్యూషన్ కింద పంపిస్తుంది. ఇది అయిన తర్వాత జస్ట్ ఫాలో అయితే సింక్రోనిసిటీ అంటాం అనమాట. మనం దీని కింద దశ కింద తీసుకుని అంటే మనం నార్త్ ఈస్ట్ అని చెప్తూ ఉంటాం కదా, ఒక డైరెక్షన్ కింద తీసుకుని ముందుకు సాగితే కనుక తప్పక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ మనకు ఒక్క రోజులో అన్నీ అయిపోతాయి, ఇది చూడగానే అన్నీ అయిపోతాయని మనం చెప్పట్లా. పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి, పాజిటివ్గా మనం థింక్ చేయడానికి, అలాగే మన గోల్ రీచ్ అయినప్పుడు మనకి ఎప్పుడు చీర్ లీడర్స్ అని కావాల్సి వస్తుంది. అంటే నువ్వు చేయగలవు అనాలి కదా, ప్రోత్సహించాలి ఎవరో ఒకళ్ళు. సో యూనివర్స్ ప్రోత్సహించడం అనమాట ఏంజల్ నెంబర్స్ కనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే మేడం, ఓన్లీ జీరోస్ కనిపించడం వలన మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఏదైనా చేంజ్ అవ్వచ్చు, అదే అంటే ఏదైనా అవ్వచ్చు, ఏ డైరెక్షన్లోనో రావచ్చు. అంటే నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి వస్తుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే ఇందాక కూడా లా ఆఫ్ అట్రాక్షన్ది చెప్పా, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు, నీకు ఏం కావాలి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఆ క్షణంలో. సో నాకు అవుతుందా లేదా అనుకుందా. సపోజ్ క్వశ్చన్, నేను ఇవాళ ఎగ్జామ్ రాశాను, నా ఎగ్జామ్లో నాకు 90 మార్క్స్ వస్తాయా అనుకుందాం ఒకసేపు. 000 కనిపించాయి, తప్పక వస్తాయి, పాజిటివ్. సో నువ్వు అది చూసినప్పుడల్లా ఏమనుకోవాలి, పాజిటివ్గా ఆలోచించాలి ఫస్ట్ థింగ్. సెకండ్, థ్యాంక్ చేయాలి యూనివర్స్ని. థ్యాంక్ యూ యూనివర్స్, నాకేమో ఒక డైరెక్షన్ చూపించావు. అంటే ఏంటి, నాకు పాజిటివ్ డైరెక్షన్ చూపించావు, సో తప్పక నాకు పాజిటివే జరుగుతుంది, నేను అనుకున్నది సాధిస్తాను. అంటే ఏంటి, నేను ఇందాక చెప్పినట్టు చియరింగ్ అనమాట. సో ఆ దశలో నడవడం అనేది, న్యూ బిగినింగ్స్ అనేది యూజువల్గా మనం ఇచ్చిన ఒక ఇదనమాట, మీనింగ్ ఫర్ 000. సో 000 కనిపించినప్పుడల్లా తప్పక మీకు ఏదో బిగిన్ అవ్వబోతోంది. అంటే ఒకటి ముగింపు అయిన తర్వాత ఒకటి బిగిన్ అవుతుంది, లేకపోతే ఉన్న దాంట్లోనే బిగినింగ్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి రావచ్చు, అది కూడా న్యూ బిగినింగే కదా మరి. సో ఇవన్నీ అవుతాయి కనుక తప్పక 000 కనిపించినప్పుడు థ్యాంక్ యూ చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, ఎప్పటికైనా మనం చెప్పేది 000 కనిపించినప్పుడు నోట్ మీద
లాస్ట్లో 000 కానీ ఫ్రంట్లో 000 కానీ మనం ఏంటంటే పర్స్లో పెట్టుకుంటాం. ఏంజిల్ నంబర్స్, ఏంజిల్ నోట్స్ కింద పెట్టుకుంటాము. దాన్ని బేసిక్గా మనం ఏంటి నిలపం అనమాట, స్ట్రైట్గా పెట్టుకుని అది పర్స్లో పెట్టుకుంటాం. ఇప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, ఎందుకంటే అందరూ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్కి వెళ్ళిపోయారు. అవును, చాలామంది నోట్స్ వాడడం అనేది మానేస్తారు. ఇదివరకు అయితే 10 రూపీస్ నోట్స్ కట్టలు కూడా దొరికేవి. దాంట్లో ఒక దాంట్లో తప్పక 000 ఉంటుంది, ఎందుకంటే సీరియల్ నంబర్స్ కదా. సో ఈ సీరియల్ నంబర్స్ తీసుకున్న ప్రతి దాంట్లో ప్రతి నోటు మీద అన్ని నెంబర్స్ ఉంటాయి. అంటే వరుసగా వస్తుంది 000 ఒక్కొక్కసారి, చెప్పలేం ఆ సిరీస్లో వచ్చినప్పుడు. సో అది తీసి లోపల పెట్టుకోండి, కొద్ది రోజులు ఉంచుకోండి అని చెప్తాం. అదొకటి కాకుండా మనం దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కావాలి అని కోరుకుంటాం. అంటే నేను కొత్తగా ఏదైనా బిగిన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయడం, లేకపోతే ఇంట్లోంచి చేయడమో, లేకపోతే కొత్త కార్యక్రమం ఏదైనా సరే మొదలెట్టినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు పిల్లల గురించి కానీ, ఎవరి గురించి అయినా కోరుకున్నప్పుడు కూడా ఆ నోట్ని దేవుడి దగ్గర పెట్టుకుని మనం దండం పెట్టుకోవడం కానీ, కోరుకోవడం కానీ చాలా మంచిది. పూజ చేయడం అనుకోండి. అలాగే ఏంటంటే అది ఎనర్జీ ఎప్పటికైనా ఏంటంటే సర్క్యులేట్ అవుతూ ఉండాలి. అందుకని మనం ఎప్పుడు లక్ష్మిని కూడా చంచల లక్ష్మి అని మాట్లాడుకుంటూ ఉంటాము. సో సర్క్యులేట్ అవ్వాలి కనుక కొద్ది రోజులు ఉంచుకుని అది తీసేసి ఎవరికైనా ఇచ్చేయచ్చు అనమాట. ఏంజల్ నెంబర్సే నేను పెట్టుకుని కూర్చోవాలి అనేది ఏం లేదు. సో అది మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకోటి పంపిస్తుంది యూనివర్స్ అప్పుడు మీకు. సో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో న్యూ బిగినింగ్స్ బేసికలీ ఏంటంటే ఏదైనా అవ్వచ్చు, ఒక న్యూ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఒక డైరెక్షన్ అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఒక థాట్ అవ్వచ్చు. సో అది పట్టుకుని వెళ్ళినప్పుడు మన లైఫ్ గోల్ని మనం అచీవ్ చేయగలం అనమాట. అందుకని 000 ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో 000కి సంబంధించి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్ని తెలుసుకునే ముందు తప్పకుండా మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. 000 మీ లైఫ్లో ఎలాంటి మ్యాజిక్స్ చేసింది లేదా చేయబోతుంది, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మీ దగ్గర 000 వచ్చినప్పుడు ఆ నోట్ని మీరు ఎలా భద్రపరుచుకున్నారు, ఈ విషయాలు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 111తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.